ముద్దుబిడ్డ మరి మాజీ పిసిసి అధ్యక్షుడు మాజీ మంత్రివర్యులైనటువంటి పెద్దలు ధర్మపురి శ్రీనివాస్ గారు స్వర్గస్థులై 1 సంవత్సరం అయింది. మరి ఆయన జీవితం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సెక్యులర్ సిద్ధాంతాలకు అంకితమైనటువంటి సందర్భంలో మరి ఆయన ఆరోగ్యం బాగలేక మరి గత సంవత్సరం స్వర్గస్థులైనారు. మరి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు వచ్చారు. పెద్దలు సురేష్ రెడ్డి గారు, షబీరాల్ గారు, కాంగ్రెస్ పార్టీ అంతా యావత్తు కూడా మరి శోక సముద్రంలో మునిగి మరి దినమంతా కూడా ఉండి దగ్గరుండి అంత్యక్రియలు చేయడం జరిగింది. ఇవాళ సంవత్సరం అయిపోయింది. మరి సంవత్సరం తర్వాత మరి ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు వచ్చినప్పుడు, నిజామాబాద్లో పట్టణంలో నడిబొడ్డున టి శ్రీనివాస్ గారి స్టాచ్యూ ఇనాగ్రేషన్కు పెట్టుకుంటాము, మరి దానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ డి శ్రీనివాస్ గారి మరి స్టాచ్యూ పెట్టడానికి కావాల్సిన అనుమతులను కూడా ఇప్పించడం జరిగింది. ఇవాళ మరి పెద్దలు డి శ్రీనివాస్ గారికి నివాళులు అర్పిస్తూ మరి ఆయన యొక్క సిద్ధాంతాలను మనం అందరం కూడా కొనసాగించాలా, మరి ఆయన యొక్క సెక్యులర్ భావాలను మరి కాంగ్రెస్ పార్టీకి అంకితంగా పనిచేసినటువంటి విధానాన్ని మనకు ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది. మరి ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ మరి కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం ఈరోజు. మరి నిజామాబాద్ జిల్లాకు కానీ అదేవిధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు ఎప్పుడు మరవలేము. నేను కూడా మరి టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ మరి ఆయన కొంత మటుకు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. మరి చాలా సున్నితమైన వ్యక్తి, మరి ఒక స్టేట్స్మెన్, రాజనీతిజ్ఞుడు, మరి అన్ని విధాలా మాకు గైడెన్స్ ఇచ్చినాడు. మరి అప్పుడు ఆ రోజులను మేము మరవలేము. మరి వాళ్ళ లేని లోటు మనకు మరి మేము చింతిస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివారణ అర్పిస్తున్నాం. పట్టుకున్నాం. మిత్రుడు భూపతి రెడ్డి గారు చెప్పినట్టు వారి అంత్యక్రియలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్గా 2 పర్యాలు ఉంటూ వారు మినిస్టర్స్గా రూరల్ డెవలప్మెంట్ కానీ ఇతర శాఖలు చేసిన తర్వాత ఎక్కడైతే గ్రామాల్లో అభివృద్ధి కొరకు ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాం. నిజామాబాద్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇవన్నీ వారు చేసిన పనులు. వారు ఇండియస్ ప్రెసిడెంట్తో చేస్తూ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ ప్రెసిడెంట్ కానీ పిసిసి అధ్యక్షులు కానీ మినిస్టర్లు వచ్చి వారు కేవలము ఏదో నేను మినిస్టర్ అయ్యాను, పిసిసి అయ్యాను అనకుండా కాంగ్రెస్ పార్టీని తేవాలి, కాంగ్రెస్ పార్టీ వస్తానే గ్రామాలు అభివృద్ధి వస్తాయన్న ఉద్దేశం వారికి ఆలోచన ఉంది. కాబట్టి వారి ఆలోచనలే మేము కూడా రాజకీయాలకు వచ్చాం. 89లో 6 నేను ఒకరు చాలా కాన్సెప్ట్ చేశాము. ఒక యూనిట్గా ఉండేవాళ్ళం. నేను శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవాళ్ళం. కాబట్టి నిన్న వారి విగ్రహం పెట్టడం జరిగింది. దానికి పెద్దలు మన సెంట్రల్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ గారు వచ్చి చేశారు. సంతోషం అయినా మేమందరం అందుబాటులో లేక ఈరోజు వాళ్ళ సేవలని జ్ఞాపకార్థం కొరకు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి వారి విగ్రహంకు గార్డెన్ చేసుకుంటూ వారు చేసిన సేవలు నిజామాబాద్ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చాలా విధాలుగా చేసుకుంటూ రాజకీయంగా ఎవరికి అవకాశం ఉన్నా అవకాశం కల్పించుకోవడానికి యువకులకు కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా వారి ఆత్మకు శాంతి కలగాలని
వారి కుటుంబాలు బాగుండాలని మేము ప్రయత్నిస్తాము.